అందరికీ నమస్కారం అండి. చూడండి, ఆయిల్ వేడైంది, జీలకర్ర వేసినాను. చూడండి, బెండకాయ కోసం అండి, బెండకాయ ఫ్రై, పచ్చిమిరపకాయ ముక్కలు. నేను లైట్గా ఫ్రై చేస్తానండి బెండకాయలు. చూడండి, పచ్చిమిరపకాయ తాలింపులు వేస్తున్నాను. నేను డీప్ ఫ్రై చేయనండి, అస్సలు ఏది కూడా డీప్ ఫ్రై చేయనండి. నార్మల్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రై చేస్తే అన్ని విటమిన్స్ వెళ్ళిపోతాయండి. మంచిగా ఉడకాలండి. డీప్ ఫ్రై చేస్తే మంచిగా ఉడకాలి. నార్మల్ ఫ్రై చేయాలి బెండకాయలు. ఎందుకంటే ఆ జిగురులోనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. దానివల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని రకాల విటమిన్లు మరియు మినరల్స్ కలిగినటువంటిదండి. దీంట్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ అన్ని రకాల మినరల్స్ కలుగుతాయండి. అట్లాగే విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, అన్ని రకాల విటమిన్లు కలిగిందండి. ఈ బెండకాయ జిగురులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. జిగురు వల్ల క్యాన్సర్ కణాలను చంపుతుందండి. ఈ జిగురు వల్ల వచ్చేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను చంపేసి క్యాన్సర్ పేషెంట్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. చూడండి, తాలింపు అయిందండి. ఇప్పుడు బెండకాయలు వేసినాను, చిన్న తరిగిన బెండకాయ ముక్కలు. అట్లాగే కొంచెం పసుపు వేస్తున్నాను, అట్లాగే సాల్ట్. బెండకాయలో హై ఫైబర్ ఉంటుందండి. దానివల్ల మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఈ హై ఫైబర్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. ఎక్కువ కర్రీ తీసుకొని చూడండి ఫ్రెండ్స్, మీరు తక్కువ కారం వేసి ఎక్కువ కర్రీ తీసుకోండి. అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకే తెలుస్తుందండి. అసలు అన్నం వల్ల ఎక్కువ ఉపయోగం లేదండి, ఈ కూరగాయల వల్ల ఎక్కువ ఉపయోగం ఉందండి. చూడండి, బెండకాయ మంచిగా ఫ్రై అయ్యిందండి. దాంట్లోకి వెల్లుల్లి వేస్తున్నాను. చూడండి, వేపాయ కారం వేసి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదండి, పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం కొంచెం వేస్తానండి. చూడండి, కొద్ది కారం వేసుకోద్దండి, ఒక్కర్లేదు. చూడండి, మా కారం నేను కారంలో ఉప్పు లేకుండా పట్టిస్తానండి. వెల్లుల్లి వల్ల కూడా చాలా